నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం బ్రెయిన్ ఇంజురీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్రెయిన్ ఇంజురీస్ గురించి తెలియజేయడానికి మనకు యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గారు మనతో పాటున్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, జనరల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ని మనం బ్రెయిన్ ఇంజురీస్ కిందకి పరిగణించవచ్చు, దానికి రీజన్స్ ఏమంటారు? బ్రెయిన్ ఇంజరీ లేదంటే హెడ్ ఇంజరీ కూడా అంటామండి. ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయట నుంచి ఏదైనా తలకి తగిలినప్పుడు మెదడులో వచ్చే మార్పులని మనం బ్రెయిన్ ఇంజరీస్ ఆర్ హెడ్ ఇంజరీస్ అంటాం అన్నట్టు. ఇది ఎట్లా అంటే మనకు జనరల్గా ఎక్కువగా వచ్చేది మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లో, లేదంటే ఫాల్స్ ఫ్రమ్ హైట్, ఎత్తులోంచి కింద పడడం వల్ల, తర్వాత వయలెన్స్, ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకున్నప్పుడు తలకు తగలడం వల్ల, తర్వాత గన్ షాట్ ఇంజరీస్ అంటాం. ఏదైనా మన మిసైల్స్ అని అవి వాటి వల్ల ఇంజరీస్ అయినప్పుడు సో హెడ్ ఇంజరీస్ అవుతుంటాయి. అలాగే అంటే ఎన్ని రకాలని చెప్పొచ్చు అంటారు బ్రెయిన్ ఇంజరీస్ అనేది? హెడ్ ఇంజరీస్ని మనం పేషెంట్ వచ్చినప్పుడు జనరల్గా ఎట్లా డివైడ్ చేస్తామంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని డివైడ్ చేస్తామండి. ఇది ఇట్లా డివైడ్ చేయడానికి మనకి స్కేల్ ఉంటుంది, గ్లాస్గో కోమా స్కేల్ అంటారు. సో దీంట్లో పాయింట్స్ ఉంటాయి 3 నుంచి 15 వరకు. సో ఇది స్కేల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఒకటి పేషెంట్ యొక్క ఐ రెస్పాన్స్, ఐ ఓపెనింగ్, తర్వాత వర్బల్ రెస్పాన్స్ అన్నట్టు, ఇంకొకటి మోటార్ రెస్పాన్స్. ఈ ఐలో అగైన్ 4 పాయింట్స్ ఉంటాయి. అంటే నార్మల్గా ఓపెన్ చేస్తున్నాడా, లేదంటే మనం పిలిస్తేనే ఓపెన్ చేస్తున్నాడా, లేదంటే పెయిన్ ఇస్తేనే, అదొకటి. తర్వాత వర్బల్ రెస్పాన్స్, మామూలుగా నార్మల్గా మాట్లాడుతున్నాడా, లేదంటే కొంచెం డిస్ఓరియంటెడ్ అంటే కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడం, అట్లా. కొందరేమో అసలు జస్ట్ ఓన్లీ సౌండ్స్ చేస్తుంటారు బికాజ్ ఆఫ్ హెడ్ ఇంజరీ వల్ల. అది. తర్వాత మోటార్ రెస్పాన్స్ అంటే మనం ఏదైనా చేయమన్నప్పుడు, ఇప్పుడు ఎత్తమన్నప్పుడు ఎత్తుతున్నాడా లేదా, లేదంటే ఓన్లీ పెయిన్ఫుల్ స్టిమ్యులస్కి అది మనం పెయిన్ ఇచ్చినప్పుడు దాన్ని తీసేయడం, అట్లా. సో ఈ కాంపనెంట్స్ అన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి 15 పాయింట్స్ ఉంటాయి 3 నుంచి. సో 13 to 15 ఉంటే మనం మైల్డ్ ఇంజరీ అంటాం. 9 to 12 ఉంటే మోడరేట్ ఇంజరీ అంటాము. లెస్ దెన్ 8 ఆర్ లెస్ దెన్ 8 ఉంటే సివియర్ హెడ్ ఇంజరీ అంటాము. కాలర్ ఉన్నారండి, వారిని మాట్లాడదాం. కామారెడ్డి నుంచి సిద్ధా గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు సిద్ధా గారు. రైట్, కాల్ కట్ అయ్యిందండి. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఈ హెడ్ ఇంజరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే డాక్టర్ దగ్గరికి ఏ టైంలో మనం కన్సల్ట్ అయితే బెటర్ అంటారు? తలకు దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా అది అంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కన్సల్ట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే అది మైల్డ్ హెడ్ ఇంజరీ అయితే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఏమైతే ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. సో మైల్డ్ టు మోడరేట్, సివియర్. సో ఇనిషియల్గా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం అన్ని వేళ మంచిది. అంటే చిన్న ఇంజురీ అయితే కూడా వెంటనే కన్సల్ట్ చేయడమే బెటర్ అంటే? చిన్న ఇంజరీ అంటే ఇప్పుడు మైల్డ్ అయితే వాళ్ళకి జనరల్గా బ్రీఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం, స్పృహ కోల్పోవడం. అది ఎట్లా ఉంటుంది, కొన్ని సెకండ్స్ నుంచి కొన్ని మినిట్స్ వరకు ఉంటుంది. ప్లస్ హెడేక్ ఉంటుంది, లేదంటే వామిటింగ్స్, అట్లా ఒక్కొక్కసారి మాట తడబడడం, స్లర్డ్ స్పీచ్ అంటాం, ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో మోడరేట్ అంటేనేమో కంటిన్యూస్గా హెడేక్ ఉంటుంది, సివియర్ హెడేక్, రిపీటెడ్ వామిటింగ్స్ ఉంటాయి, కొంతమంది ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇంకా సివియర్ హెడ్ ఇంజరీస్లో అయితే వాళ్ళు ఎక్కువ ఎక్సెసివ్ స్లీప్ అంటే మనం రెస్పాండ్ లేకపోవడం, ప్లస్ వామిటింగ్స్ ఇంతకుముందు చెప్పినట్టు, ప్లస్ కోమాలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో బెటర్ ఎనీ హెడ్ ఇంజరీ బెటర్ కన్సల్ట్ డాక్టర్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్. రైట్. అలాగే అంటే ఏదైనా ఇంజురీ, హెడ్ ఇంజరీ సంబంధించి ఏదైనా జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్ మనం ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? అదే అండి, జనరల్గా హెడ్ ఇంజరీస్ అయినప్పుడు మనకి స్పైన్ కూడా ఇంజరీ అవకాశం ఉంది. సో ఫస్ట్ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి, ఎక్సెసివ్గా పేషెంట్ తలని ముందు చేయకుండా స్టెబిలైజ్ చేసి సో హాస్పిటల్కి తీసుకెళ్ళడం బెటర్ అన్నట్టు. సో అంతేకాకుండా వీలైతే పేషెంట్ ఒకవేళ ఫుల్ కాన్షియస్గా ఉంటే కొంచెం హెడ్ అండ్ ఎలివేట్ చేస్తామంట, ఒక 30 degrees అట్లా. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఎక్కువ ప్రెషర్ అనేది లేకుండా సో ఆ విధంగా మనం పేషెంట్ని
ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ లాగా చేసుకోవచ్చు అండి. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నారాయణపేట నుంచి జయమ్మ గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి జయమ్మ గారు, నమస్తే, చెప్పండి. సార్, నాకు ఒక 5 years నుంచి కింద కాళ్ళ నుంచి పై వరకు మంటలు వస్తున్నాయండి. చెప్పండి. జయమ్మ గారు, మీరు వాల్యూమ్ తగ్గించుకోండి. మంటలు వస్తున్నాయండి తొడల వరకు. అది తగ్గట్లేదండి, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నా, అది తగ్గడం లేదండి. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నా, డోస్ ఎక్కువ అయ్యి మత్తు ఎక్కువ వస్తుంది. ఏమంది అంటే తలకేమన్నా దెబ్బ తగిలిందమ్మా? అప్పుడు వాటి గురించి మెడిసిన్స్ వాడుతున్నారా? అది ఫస్ట్ అలర్జీ లాగా వచ్చిందండి. ఏం లేదు సార్, లేదు సార్. ఇవాళ మనము హెడ్ ఇంజరీ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. రైట్, జనరల్గా అయితే ఈ ప్రజెంట్ జనరేషన్లో హెడ్ ఇంజరీస్ అనేవి కూడా చాలా కామన్ అయిపోయాయి. ఎందుకంటారు అంత? దానికి రీజన్ ఏంటి? ఎందుకంటే అండి, యాక్చువల్లీ మనం వర్క్ వల్ల ఎక్కువ మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈజ్ వన్ రీజన్. సో 2 wheelers వాడడం, 4 wheelers వాడడం ఈ రీసెంట్ టైంలో చాలా ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల హెడ్ ఇంజరీస్ కూడా, అంటే యాక్సిడెంట్ పెరిగి దానివల్ల తల హెడ్ ఇంజరీస్ కూడా పెరిగాయి అన్నట్టు. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వైజాగ్ నుంచి స్వర్ణలత గారు, నమస్తే అండి. స్వర్ణలత గారు, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో అండి, డాక్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాదేమని డాక్టర్స్ బ్రెయిన్ యాంజిల్ అన్నారండి, దానికి కంపల్సరీ ఆపరేషన్ చేయాలండి. దేనికమ్మా? హలో స్వర్ణలత గారు, చేయాలండి, బ్రెయిన్ యాంజిల్ అని అన్నారండి. బ్రెయిన్ హెమరేజా? ఎవరికి? మీకేనా? ఏంటండి? ఎవరికండి హెమరేజ్? అంటే బ్రెయిన్ కి గోర్ల బెలూన్ లాగా వాచిపోయింది, దానికి ఆపరేషన్ చేయాలన్నారండి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రక్తనాళాలు ఏమన్నా బెలూన్ లాగా, అంటే అన్యూరిజమ్స్ అంటారు. సో అదే అనుకుంటున్నాను మీరు చెప్పేదాన్ని బట్టి. సో దానికి మిమ్మల్ని అంటే ఎగ్జామిన్ చేసి ఆ టెస్ట్లని చూసిన తర్వాత చెప్తామండి. ఆపరేషన్, జనరల్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అన్యూరిజమ్స్కి ఆపరేషన్ సర్జరీ అవసరం పడుతుంది. రైట్, అయితే జనరల్గా బ్రెయిన్ ఇంజురీస్ అన్నప్పుడు సర్జరీ ఎలాంటి టైంలో అవసరం అంటారు ఇప్పుడు మీరు చెప్తున్నారు? సర్జరీ అంటే మనం జనరల్గా ఫస్ట్ వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాం. సిటీ స్కాను ఇమీడియట్గా తొందరగా అయిపోతుంది. సో వీ విల్ నో ద వాట్ ఈస్ దర్ నీ బ్లీడింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సో ఎప్పుడు సర్జికల్ ఇండికేషన్ అంటే మనం చిన్న బ్లీడ్స్కి అవసరం లేదండి, కాకపోతే లార్జ్ బ్లీడ్ ఉంది. సో ఏంటంటే క్రేనియం ఏంటంటే హెడ్ బ్రెయిన్లో ఏంటంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ ఏ రిజిడ్ స్కల్. సో ఎనీ బ్లీడింగ్ ఇన్సైడ్ దట్ విల్ డిస్టర్బ్ ద నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నట్టు. సో దానికి ఏం చేస్తామంటే సిటీ చేసినప్పుడు బ్లీడింగ్ ఉన్నప్పుడు ఒకవేళ దానివల్ల ప్రెషర్ ఉందనుకోండి బ్రెయిన్ మీద, అండ్ మిడ్ లైన్ షిఫ్ట్ అంటాం. సో ఒక సైడ్ బ్రెయిన్ ఇంకొక సైడ్ జరిగినప్పుడు అప్పుడు తప్పకుండా సర్జరీ అవసరం పడుతుందండి. ఇట్ ఈస్ రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాము. సో అప్పుడు అవసరం పడుతుంది సర్జరీ. కాలర్ ఉన్నారు, వార్త మాట్లాడండి. బాలాపూర్ నుంచి ఎంఐఎమ్మ గారు, నమస్తే అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. 2008 లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ మా హస్బెండ్ కి. ఓకే. అయితే ట్రీట్మెంట్ అయింది అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ. ఓకే. తర్వాత లీవ్ కూడా రెఫర్ చేశారు, అక్కడ కూడా మెడిసిన్ ఇచ్చినారు, కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు చెవు నొప్పి, తర్వాత ఒక్కడే మాట్లాడుకుంటా ఉంటాడు, గిన్నె పట్టుకుని సార్ తల నొప్పి అనుకుంటారు అప్పుడప్పుడు. అప్పుడైనా ఆపరేషన్ చేశారా, మందులతో ట్రీట్ చేశారమ్మా? ఏం లేదు సార్, ఏం ఆపరేషన్ లేదు, మామూలుగా ఇంటి 4 ఉండే అప్పుడు. అయితే యశోద వాళ్ళు చెప్పారు, మన యశోద వాళ్ళే 2003 లో బ్రెయిన్ స్ట్రోక్ ఉందమ్మా చూపించుకోండి అని
నేను కొంచెం చాలా చేయలేదు సార్. 2008 లో అది అఫెక్ట్ అయింది. ఓకే, అదే నేను అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గింది. కానీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ కి మందులు ఇవ్వట్లేదు వాళ్ళు. తర్వాత కొంచెం తలనొప్పి అనుకుంటారు సార్. చూడండి అమ్మా, 2008 అంటే ఆల్మోస్ట్ 12 years అయిపోయింది కదా. ఏమవుతుందంటే మీరు చెప్పిన స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో కూడా కొన్ని పెద్దవాళ్ళు పర్మనెంట్ చేంజెస్ వస్తాయి. ఆ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల గ్లయోసిస్ అంటాం అన్నట్టు. సో అది ఏ ఏరియాలో అయితే బ్రెయిన్లో ఉందో దాన్ని బట్టి పర్సనల్ కొన్ని చేంజెస్ కూడా వస్తాయి. సో అవి ఏంటంటే కంప్లీట్గా నార్మల్గా అవ్వరమ్మా, బట్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్లా ఎక్సెసివ్గా మాట్లాడడం, అరవడం, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయమ్మా. సో మీరు కంటిన్యూస్గా మందులు అయితే వాడుకోవాల్సి వస్తుంది దానికి. రైట్ డాక్టర్, అయితే ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? తప్పకుండా ఒకసారి వచ్చింది అంటే ఆల్రెడీ చేంజెస్ స్టార్ట్ అయినట్టు. సో దెర్ ఈజ్ ఎ వెరీ హై ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. సో అందుకని ఎర్లీగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే మన ఎర్లీగా చూయించేసుకొని మందులు మాత్రం కంటిన్యూ చేసుకోవాలి. అన్లెస్ డాక్టర్ చెప్తే కానీ మందులు ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు ఈ బ్రెయిన్ ఇంజరీస్లో? బ్రెయిన్ ఇంజరీస్లో ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ ద బ్లీడ్ ఈజ్. అంటే ఎక్కడైతే రక్తం గడ్డగడుతుందో ఆ ఏరియాని బట్టి చేంజెస్ వస్తూ ఉంటాయి. సో జనరల్గా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, వాళ్ళకి ఎక్కువగా అరుస్తూ ఉంటాం, అంటే వర్బల్, ఫిజికల్ అవుట్ బర్స్ట్ ఉంటాయి. సో ఎమోషనల్ అంటే ఎక్సెసివ్ క్రై కానీ ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో కొన్ని కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే వాళ్ళు ఏదైనా నేర్చుకోలేకపోవడము, సో రీజనింగ్, ప్లానింగ్ అవన్నీ కొంచెం తగ్గిపోతాయి అన్నట్టు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ లైక్ ఏదైనా ప్లానింగ్ చేయడము, సో వాళ్ళు అంటే ఇవన్నీ కొంచెం మిగతా పీపుల్తో పోలిస్తే తగ్గే అవకాశం ఉందండి. ఇంకా డిస్కస్ చేద్దాం డాక్టర్, ఒక బ్రేక్ తీసుకుందాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఘటకేశ్వర్ నుంచి భరత్ గారు, నమస్తే అండి. భరత్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 డాక్టర్. చెప్పండి భరత్ గారు. మాది మండలము ఇన్నారు ఎంకిరాల మాది. చెప్పమ్మా. నెత్తి తిమ్మిరి వస్తుంది. భరత్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. తిమ్మిరి వస్తుంది బాగా, ఈ చేతులు, ఈ నరాలు గుంజుతున్నాయి, నరాలు గుంజుతున్నాయి. ఎంతమ్మా మీ వయసు ఎంత? వయసు 48 దాకుంటారు సార్. ఓకే. తలనొప్పి, వాంతులు ఏమైనా ఉన్నాయా? వాంతులు లేదు సార్, ఏం లేదు. కానీ టీటీ మీద రాబట్టి 2 సంవత్సరాలకు అవుతుంది. అప్పుడప్పుడు మందులు వేసుకుంటే కొంచెం తగ్గుతుంది, ఊకుతుంది. ఈ మెడ నరాలు ఇవన్నీ గుంజుతున్నాయి. ఈ కన్ను ఒకటి, ఎన్న కన్ను మబ్బు వస్తుంది. ఈ నరాలు అన్ని గుంజుతున్నాయి, చేతి పోయి ఈ నరాలు ఇట్లా. మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టి సర్వైకల్ స్పాండలోసిస్ లాగా ఉంది. ఒకసారి మీరు దగ్గరలో డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి దానికి ఎగ్జామినేషను, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కొంచెం చేయించుకోవాల్సి వస్తుందమ్మా. ఓకే రైట్ డాక్టర్. అయితే జనరల్గా పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ వాడుతుంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఇష్యూస్, గ్యాడ్జెట్స్ వాడడం వల్ల బ్రెయిన్ ఇష్యూస్ ఉంటాయి అంటుంటారు. పిల్లల్లో ఎలా ఉంటాయి అంటారు బ్రెయిన్ ఇంజురీస్? గ్యాడ్జెట్స్ వల్ల బ్రెయిన్ ఇంజురీస్ కాదు కానీ, బట్ జనరల్గా పిల్లలు ఎట్లా వస్తారంటే వాళ్ళు ఇంట్లో ఆడుతూ ఏమన్నా లైక్ టీవీ ఇవన్నీ మీద పడేసుకోవడం, దాని ద్వారా హెడ్ ఇంజరీస్ అవ్వడము, లేదంటే స్టెప్స్ మించి పడడము, పైన ఏదైనా ఫ్లోర్లో ఆడుకుంటుంటే అక్కడ నుంచి పడడం, అట్లా ఫాల్స్ రీజన్. మెయిన్గా చిల్డ్రన్స్లో రీజన్ ఏముంటుందంటే ఫాల్స్. అదే అడల్ట్స్లో అయితే యాక్సిడెంట్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. అంటే ఒకసారి బ్రెయిన్ ఇంజురీ అయిన తర్వాత ఏదైనా క్రానికల్ డిసీజెస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉందంటారా? అదేనండి, ఇంతకుముందు కాలర్ అడిగినట్టు ఏదైనా ఒక ఏరియా ఆఫ్ ది బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అనుకోండి, సో అక్కడ మనకి ఎక్కడైతే బయట దెబ్బలు స్కార్ ఎట్లా ఫామ్ అవుతుందో బ్రెయిన్లో కూడా అంతే. సో అక్కడ లోకల్ చేంజెస్ వచ్చి
సో దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఏరియాని బట్టి ఆ పేషెంట్ యొక్క బిహేవియర్ చేంజెస్ ఇట్లా ఈ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది క్రానిక్గా. రైట్, ఇక సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ చూసినట్టయితే మనము నార్మల్ మైల్డ్ హెడ్ ఇంజరీస్ అయితే జస్ట్ రెస్ట్, కొన్ని మెడికేషన్స్ ఇస్తామన్నట్టు. అదే మోడరేట్ వాళ్ళని ఐసీయూలో పెట్టి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అదే సివియర్ అయితే సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ మనం డీకంప్రెషన్ అంటే క్లాట్ డీకంప్రెసివ్ హెమిక్రేనియెక్టమీ అంటాం అన్నట్టు. సో అది ఆపరేషన్ ఓపెన్ చేసి స్కల్ ఓపెన్ చేసి హాఫ్ ఆఫ్ ద బోన్ తీసేస్తామన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ ఏదైతే బ్లీడ్ అయిన ఏరియాలో చుట్టూ వాపు వచ్చిందో ఎక్స్పాండ్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో వీ క్రియేట్ ఏ స్పేస్ టు ఎక్స్పాండ్ ద ఎడిమాటస్ బ్రెయిన్ అన్నమాట. రైట్, ఒక కాలర్ తీసుకున్నామండి. జనగామ నుంచి బిజ్జలు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా వారు కింద పడుతుంది 2 సంవత్సరాలు, ఎంఆర్ఐ స్కానింగ్ తీపించింది సార్. నచ్చుతుంది మాట. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు మెడిసిన్ వాడుతున్నాండి, తగ్గట్లేదు. నచ్చి వస్తుంది మాట. ఓకే, 2 సంవత్సరాలు. ఓకే. అదే అంటే మీరు జనరల్గా మాటకి సంబంధించిన ఏరియా లెఫ్ట్ సైడ్ ఉంటుంది బ్రెయిన్లో, ఫ్రాంటల్ లోబ్ అంటాము. సో అప్పుడు తగిలినప్పుడు మీకు అటు సైడ్ దెబ్బ తగిలి ఉంటుందండి. సో అందువల్ల మీకు మాట్లాడేటప్పుడు నత్తి రావడం అట్లా ఉన్నట్టుంది. సో ఇది అంటే ఆల్మోస్ట్ 2 years అయింది కాబట్టి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అండి. ఆల్రెడీ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందో ఇప్పటి వరకు, సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రైట్ డాక్టర్, అలాగే మీరు ఇందాక చెప్పినట్టు మైల్డ్ స్టేజ్కి కానీ సివియర్ స్టేజ్కి కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుందంటారా? లేదండి, అదే చెప్పాను. జస్ట్ మైల్డ్ హెడ్ ఇంజరీ అవుతే జస్ట్ రెస్ట్, మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్, ఫిట్స్ రాకుండా యాంటీ కన్వల్జెంట్ మెడికేషన్ అంటాం. అదే కొంచెం ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి మనం బ్రెయిన్లో ఏవైతే ఎడిమా ఉందో దాన్ని తగ్గించడానికి యాంటీ ఎడిమా మెజర్స్ అంటాం. లైక్ మానిటాల్ అనే డ్రగ్, లేదంటే హైపర్టానిక్ సెలైన్ అంటాం, సోడియం క్లోరైడ్ సొల్యూషన్, అవన్నీ మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సివియర్ హెడ్ ఇంజరీ అయితే నేను చెప్పినట్టు సర్జరీ చేయాల్సి వస్తుంది. రైట్, జనరల్గా మనం ఏదైనా డిసీజ్ అయితే ముందే ప్రికాషన్స్ తీసుకుంటాం, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, ఫుడ్ చేంజ్ చేసుకోవడము. సో ఈ బ్రెయిన్ ఇంజరీస్కి సంబంధించి ప్రికాషన్స్ అంటే ఎలాంటివి తీసుకోవాలంటారు? అంటే ఫస్ట్ ఎయిడ్ లాంటివి? ఫస్ట్ అంటే మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దండి, దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో వాళ్ళు తీసుకున్న వాళ్ళే కాకుండా వాళ్ళ కో ప్యాసింజర్స్, ఎదురుగా వచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో మెయిన్ అది. తర్వాత సీట్ బెల్ట్ కంపల్సరీగా యూస్ చేయాలి. ఎట్లా అంటే ముందు కూర్చున్న వాళ్ళు కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా. కార్లో రీసెంట్గా వీ హ్యాడ్ ఎ పేషెంట్, వెనకాల కూర్చున్నాడు. సో కింద బాడీకి ఏం కాదు, బట్ హెడ్ వెళ్ళి ముందు హెడ్ రెస్ట్కి తగలడం వల్ల కంప్లీట్గా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్, సివియర్ బ్రెయిన్ ఇంజరీ. సో వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత హెల్మెట్స్ అండి, హెల్మెట్స్ రైడరే, డ్రైవింగ్ పర్సనే కాదు, పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ. అలాగే ఒకసారి సర్జరీ అయిన తర్వాత రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే? జనరల్గా మాకు ఇది రొటీన్ క్వశ్చన్ వస్తుంటుంది అటెండెన్స్, పేషెంట్ అటెండెన్స్ నుంచి. వాళ్ళు ఏమంటారు, సర్జరీ అయిపోయింది కదా డాక్టర్ గారు, నెక్స్ట్ డే యూ విల్ రికవర్, నార్మల్గా అవుతారా? సో అట్లా ఉండదండి. ఏంటంటే బ్రెయిన్లో ఒకసారి వాపు వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైమ్స్ 10 days to 1 month అన్నట్టు. సో రికవరీ టైం పట్టే అవకాశం. ఫస్ట్ ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్ మీద వెళ్ళాల్సి రావచ్చు. సో వెంటిలేటర్ నుంచి వెళ్ళి రావడం అంటే కంప్లీట్గా బయటికి తీసుకురావడానికి నియర్లీ 1 week అట్లా పడుతుంది. సో ఒకవేళ వెంటిలేటర్ నుంచి రావట్లేదు అనుకోండి, ఇక్కడ టెకాస్టమ్ అని చిన్న సర్జరీ చేసి వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత కూడా ఈ వాపు అంతా తగ్గడానికి అట్లీస్ట్ 1 month అన్న పడుతుంది. సో స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే సర్జరీ తర్వాత ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందంటారా? లైఫ్ స్టైల్లో కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇలాంటివి ఎలాంటివి? ఫుడ్ అంటే కొంచెం ప్రోటీనేషియస్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుందండి టు ఇంప్రూవ్ జనరల్ కండిషన్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమన్నా చేయాల్సి ఉంటుందంటారా? ఫిజికల్ ఎక్సర్సైజ్ నాట్ ఓన్లీ హెడ్ ఇంజరీస్, ఎవ్రీబడి వీ షుడ్ డూ టు కీప్ ఫిట్ అన్నది. రైట్, ఒక కాల్ తీసుకుందామండి. చింతల్ నుంచి కార్తిక్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం.
డాక్టర్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఇది నాకు సర్జరీ అయింది నాకే అండి. ఓకే. నాకు అప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అయిన ఉండే 2014లో. ఓకే. హలో చెప్పండి కార్తిక్ రెడ్డి గారు. సో నాకు బ్రెయిన్ సర్జరీ అయింది మొత్తం మీద. ఓకే. సమ్ కోమా సిచ్యువేషన్ వెళ్ళి మళ్ళీ బయటకు రావడం అంటే అందరు చెప్పారు లైక్ మా పేరెంట్స్ ని గుర్తుపట్టకపోవడం ఇవన్నీ జరిగి ఉండే ఆ మధ్య. ఓకే. సో మొత్తం మీద నాకు సర్జరీ అయ్యి 4 years వరకు అవుతుంది. అంతా నార్మల్ గానే ఉందండి. నో ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. A to Z అంతా నార్మల్ అయిపోయింది. బట్ ఓకే. నాకు లెఫ్ట్ సైడ్ లో బాడీ పారలైజ్ అయిపోయిందండి. పెరాలసిస్. ఓకే. అంటే పెరాలసిస్ అంటే కంప్లీట్ గా అసలు మీరేం మూవ్ చేయలేకపోతున్నారా? ఒకప్పుడు అట్లా ఉండే కానీ ఫిజియోథెరపీ చేయించాను. ఓకే. సో మీకు రైట్ సైడ్ ఇంజురీ అయింది, దట్స్ వై మీకు లెఫ్ట్ సైడ్ వీక్నెస్ వచ్చింది. అవుతారు అని చెప్పి నేను టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏమో లెవిఫిల్ వాడేవాడిని. బట్ అది కొంచెం ఇంకా అవసరం లేదని చెప్పేసరికి రైట్ నౌ ఐఎమ్ విత్ డివోడి అండి 500 mg యూజ్ చేస్తున్నాను. ఓకే. అది మీరు చెప్పింది ఫిట్స్ రాకుండా అండి. సో అది మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ 6 years అయింది కదా. రైట్ డాక్టర్. అలాగే పిల్లల్లో అడల్ట్స్లో ట్రీట్మెంట్ అనేది ఒకే విధంగా ఉంటుందంటారా ఈ బ్రెయిన్ ఇంజరీస్కి సంబంధించి? పిల్లల్లో ఏంటంటే హెడ్ ఇంజరీస్ వల్ల వాళ్ళకి కొంచెం ఈ సూచర్స్ అని ఉంటాయి క్రేనియంలో, అవి ఒక 4 years వరకు టైం పడుతుందండి ఫ్యూజ్ అవ్వడానికి. సో వాళ్ళకి కొంచెం ఆ లెవరేజ్ ఉంటుంది, బ్రెయిన్ ఎక్స్పాండ్ అవ్వడానికి టైం ఉంటుంది. సో జనరల్గా పిల్లలు అంత సివియర్ హెడ్ ఇంజరీస్ ఉండవు. బట్ ఒకవేళ అడల్ట్స్ లాగా ఏమైనా బ్లీడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ అంటే వాళ్ళు కూడా సర్జరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళకి కూడా సర్జరీ అవసరం పడుతుంది. బట్ పిల్లల్లో కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. ఓకే రైట్. ఒక కాల్ తీసుకుందామండి. మహబూబ్ నగర్ నుంచి అనురాధ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. ఓకే ఓకే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఏంటంటే అమ్మకు 2 months బ్యాక్ నుండి కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది సార్. ఇట్లా పడుకునే వెంటనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాను. నేను శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గర చూపించాను సార్ మహబూబ్ నగర్ లో, న్యూరో సైకాలజిస్ట్ దగ్గర. అయితే తను సిటీ స్కాన్ బ్రెయిన్ ది కూడా స్కాన్ చేశారు. అలాగే నరాల వీక్నెస్ అని మెడ ప్రాబ్లం ఉంది ఏమని కూడా టెస్ట్ చేశారు సార్, స్కానింగ్ చేశారనమాట. అయితే కొద్దిగా ఏం ప్రాబ్లం లేదమ్మా, మెదడులో కొద్దిగా రక్త ప్రసరణ తగ్గడం వల్ల అలా జరుగుతుంది అని చెప్పారు సార్. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. దీని వల్ల ఏమన్నా ప్రాబ్లమా సార్ అని అడుగుదామని కాల్ చేశాను. అదే సార్ ఆల్రెడీ స్కాన్ చేశారంటున్నారు కదా, ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 50+? ఏజ్ 58 ఉంటుంది సార్. అదే అది కొంచెము ఏజ్ పెరుగుతున్న కొద్దీ చిన్న చిన్న ఇన్ఫాక్ట్స్ వస్తాయి, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో దానివల్ల మీ గిడ్డినెస్ ఇవన్నీ వచ్చి ఉంటాయి. సో మెడిసిన్స్ స్కాన్ నార్మల్ ఉంది కాబట్టి మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే సరిపోతుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. బ్రెయిన్ ఇంజరీస్కి బ్రెయిన్ ఇష్యూస్కి సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.